ఎప్పుడు మీరు చాలా బాగున్నారు, గ్లామ్గా ఉన్నారు. సో నేను ఎప్పటి నుంచి నేను చూస్తున్నానో ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు, మీరు లయ గారు. సో Thank you. అప్రిషియేట్ మీ ఫిట్నెస్ది కూడా నేను అసలు కనుక్కోవాలి, ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇద్దరు చాలా బాగున్నారు. సో ఇప్పుడు కూడా అదే మీరు మెయింటైన్ చేస్తున్నారు. సో సో ఏంటి ఇది చోటా ఫీల్ అవుతాడు, మాకు ఫిట్నెస్ ఎక్కువ ఉంది తనకి, నేను ఎప్పుడు తను. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆయన చెప్పడం కూడా చాలా మంచిది, బికాజ్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. బెస్ట్ క్వశ్చన్ ఆయన కంటిన్యూ చేయమని చెప్పండి సార్ ప్లీజ్. మూవీ గురించి కూడా మీ ఫిట్నెస్ గురించి కూడా మీరిద్దరు అంటే మూవీలో ఏమిటి కొత్తగా ఇది అంటే 2 హీరోయిన్స్ ఎప్పుడు మీది కామన్ ఉంటుంది, మేము ఎంజాయ్ కూడా చేస్తాం. సో ఈ మూవీలో ఏమిటి మేము కొత్తగా చూడబోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ యూ సెడ్ ఎర్లియర్ డేస్లో ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు అన్నీ ఆడినాయి దాదాపు. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఈ 15 yearsగా నేను బీన్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కాబట్టి అది లేదు. సో ఇదే కొత్తదనం మళ్ళీ వీళ్ళిద్దరితో చేయటం. బట్ ఈ సినిమాకి నేను చేసిన ఇద్దరు హీరోయిన్ల సినిమాలకి అది సంబంధం లేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. The most handsomest, most energetic, happening, ఈ stylish, We you know, agree. stylish, We and agree. everything is like everything. He is like in trend right now. If you look at his getup, also it's like everything is in trend. Exactly. That's why. మీరు అడిగితే ఈవిడ చెప్తుంది అంటే ఎంత కాదు ఎంత sir. డాకు Sir, మంగళ్ sir, సింగ్ sir. అంటే ఆవిడ Sir, ఎంత what, క్రిమినల్ sir? అంటే అన్ని రోజులు నేను అక్కడ ఉన్నాను, ఒక మాట చెప్పుంటే ఒకరోజు భోజనం కలిసి వచ్చేది భరద్వాజ్ గారికి కదా. సార్ మేబీ వర్డ్స్ సరిపోయి ఉండకపోవచ్చు సార్. ఎవ్రీ టైం పొగడాలి అంటే మాకు ఇప్పుడే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాము. పేరమ్మా మీరు అందరూ ఒకటే, మీ జంజీలు అందరూ వాళ్ళు ఒకటే. ప్రతిరోజు So this was very genuine, sir. మరి చెప్పాలిగా నువ్వు అప్పుడు చెప్పావా? సార్ లైవ్ చెప్పలేదంటే ఓకే ఓల్డ్ ఆవిడ అమ్మమ్మ, నువ్వు నేను జంజీస్. నా వరకు నేను చేసిన ఇన్ని సినిమాల్లో ద బెస్ట్ గర్ల్స్ అంటే సౌందర్య తర్వాత నేను చాలా మిస్ అయిపోయాను హీరోయిన్స్లో. ఆవిడకుండే ఒక రెస్పెక్ట్, వర్క్ రెస్పెక్ట్ కానీ లేకపోతే ఎనీథింగ్ పెద్దవాళ్ళు అంటే గౌరవం అదంతా ఆ అమ్మాయి తర్వాత మర్చిపోయాను. మిగతా వాళ్ళకి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ బట్ వాళ్ళ నాకు తెలీదు. వీళ్ళిద్దరూ మాత్రం డే 1 నుంచి లాస్ట్ డే షూట్ వరకు ఈవెన్ టుడే ఈవెన్ ఎప్పుడైనా సరే, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు కదా కిషోర్ గారు, విపరీతమైన చలి, ఒక్కోసారి 14-18 hours పనిచేసాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా నో కంప్లైంట్ ఫ్రమ్ దెమ్. ఎక్కడో ఒకసారి గీరుకుని కొరుకుని రక్కునేది ఒక కంప్లైంట్ తప్ప అసలు టోటల్ సినిమా. Sir, but that's all because of you, sir. What? అరే Sir, I mean, not that. I'm saying like because the energy was because of you. okay. Sir, for 16 hours shoot lo మీరు energetic గా ఉంటారు. So we are trying to match your energy, sir, there in the shoot. అండ్ ఇంకొక విషయం ఆ అమ్మాయి గురించి చెప్పాలి. ఈవిడి లయ ఏంటంటే షీఈస్ కెమెరామెన్, డైరెక్టర్, లిరిసిస్ట్, డైలాగ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఈవిడ ఇందాక ఈయన 4-5 పిల్లర్లు చెప్పాడు, ఈ 116 పిల్లర్లు ఈవిడి. షీ నోస్ ఎవ్రీథింగ్. షార్ట్ ఓకే సార్ లైట్ ఏడపడింది కదా, 1 more తీసుకుంటారా అంటది. ఇది ఈవిడికి లెజర్ని పెట్టేసుకుని 8 చేసి చాలా ఎమోషనల్ సీను, చాలా లెంగ్త్ సీను, 80 feet షార్ట్ లెంగ్త్. ఇంకో యాక్టర్కి 8 చేయడప్పుడు 1 more అడిగితే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అంటే ఏడవడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ, యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అంత ఏడ్చి ఓకే అందరూ ఓకే వచ్చినది లైటు సక్కమే పడింది, ఇంకొకసారి ఇస్తాను నేను, అలా చేసింది ఈ సినిమాలో. అలా అంత అంత అంటే ఆ కమిట్మెంట్. ఎప్పుడు ఇది నైటు 1:30-2 o'clock. అది ఈ అమ్మాయి విషయంలో అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈవెన్ నౌ ఆఫ్టర్ 45 years ఇన్ ఫిల్మ్ ట్రావెలింగ్, ఇంత గొప్ప అమ్మాయిలు ఇంకా నాతో పనిచేశారు, నేను పనిచేస్తాను, చాలా హ్యాపీ. ఆ అమ్మాయితో ప్రమాదం ఏంటంటే ఆ చిన్నపిల్లలాగా ఉంది కదా, దెయ్యం నెంబర్ 1, రాక్షస్ నెంబర్ 1. కెమెరా పెట్టగానే మొత్తం మారిపోద్ది ఆవిడ. అండ్ ఈవిడితో ఏ రోజు 1 more చేయలేదు మేము షూటింగ్లో, ఎప్పుడు 1 more అడగల. సమ్టైమ్స్ ఈవిడి ఒక సీన్లో ఒక కంపోజ్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు ఈ అమ్మాయిని ఇంటరాగేట్ చేసే టైంలో నా ఫోకస్ అంతా ఆ పోలీస్ ఆఫీసర్ అంటే ఈ అమ్మాయి ఏడుస్తూ మొదలెట్టింది. నాకు తెలియదు, డైరెక్టర్ చెప్పలా. ఆ అమ్మాయి అక్కడ ఏడాలన్న విషయం మా ఎవరికి తెలియదు. అది కాకుండా ఆ టేబుల్ మీద చేపెట్టి ఇలా అనుకుంటుంది. నేను రిహార్సల్లో 2 అబ్జర్వ్ చేశాను నేను. సో షార్ట్ మేకింగ్కి నాకు కొత్త ఐడియా, దానికి ఓహో ఇలా చేయాలన్నమాట, ఇలా చేస్తే ఓహో ఈ షార్ట్ మేకింగ్. సో ఇప్పుడు రేపు మీరు సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూస్తే అంటే స్మితా పాటిల్, షబనాజ్మి వాళ్ళని చూశాను నా చిన్నప్పుడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్లు, వాళ్ళ మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఇలా ఎలా తీసారా
ఆ టేబుల్ని ఎలా అనేది వాళ్ళు ఎలా క్యాప్చర్ చేశారు, కెమెరా బాబాజ్యం ఎవరు ఎలా అనుకునేవాడు నేను. ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది బికాజ్ ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ వల్ల. సో ఇలాంటి అద్భుతాలన్నీ సినిమాలో ఉన్నాయి. అది చాలమ్మా. నన్ను I agree with whatever he said. Also, sorry, so sorry. No, the thing is, I never asked for any scene, I mean, retake or anything, because I know Chota sir takes the best. I know. I have so much trust in sir. I don't even go and check the monitor also. నెవర్ చూడలా. That's only because of you. మేమందరం వెళ్ళిపోతాం, వాళ్ళిద్దరు ఉంటారు. చూసారా, ఇప్పుడు దాకా ఆయన అందరూ పొగిడారు, మెచ్చుకున్నారు. నా కడుపు అంతా మండిపోయింది. నేను మాట్లాడేనా పైకి? ఇక్కడే ఉంటుందమ్మా జంజీకి మాకు తేడా. So whatever Chota said, I completely believe and I'm with him in that. I agree with completely whatever he said. Talent allowance, iddaru talent, very talented people, but character, నాకు I look at the characters more than talent. ఇద్దరు నిజంగా బంగారాలు. ఎక్కడ ఎప్పుడు కూడా ఒక నిమిషం వెయిటింగ్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇబ్బంది పెట్టిన టైంలో మేము పెట్టాం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టలే మమ్మల్ని. అండ్ ఒక దీంట్లో అయితే వెన్ మేము షూటింగ్ ఇన్ అండమాన్, రాత్రి 9:30 10 అయింది. మళ్ళీ 4 o'clock షార్ట్ అంటే 2 o'clock లేచి మేకప్ వేసుకుని రెడీ అయింది. సో ఇప్పటికీ షీఈ్ మెయింటైనింగ్ దట్ దిస్ థింగ్. అండ్ ఎప్పుడు కూడా దేవర్ స్టాండ్ బై లాగా ఉంచేసాం ఆర్టిస్ట్ని. దేవర్ ఆన్ స్టాండ్ బై. నెక్స్ట్ నువ్వు అంటే డ్రెస్ చేంజ్ అంటే వెళ్ళిపోవటం రావటం అంతే. దట్స్ హౌ వీ కుడ్ అచీవ్ ద ఫిల్మ్స్ కాంటెంట్. అంటే యూజువలీ నా పేరెంట్స్ చెప్తారు లైక్ డోంట్ యూజ్ లాట్ ఆఫ్ ఫోన్స్, స్క్రీన్ టైమ్, అండ్ అంటే లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ స్క్రీన్ టైమ్, ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, లైక్ ఇట్ టేక్స్ అవే లాట్ ఆఫ్ యువర్ టైమ్ అనేసి. అండ్ నౌ ఐ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ అ లాట్ ఆఫ్ మై టైమ్, అండ్ ఐ స్టార్టెడ్ సెట్టింగ్ స్క్రీన్ టైమ్ అవన్నీ పెట్టుకొని లైక్ ఐ హ్యావ్ అ స్కెడ్యూల్ టు లైక్ యూస్ ద ఫోన్, అండ్ ఆఫ్టర్ దట్ నేను పడేస్తా ఫోన్ని. ఇట్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. ఐ మీన్ ఇట్స్ నాట్ స్విచ్డ్ ఆఫ్, ఇట్స్ ఆన్ సైలెంట్ మోడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఐ థింక్ సార్ అగ్రీస్ విత్ నేను కూడా ఎగ్రీ. వారానికి ఒకసారి మాట్లాడుతున్నాను. నా ఫోన్ ఎప్పుడు సైలెంట్ మోడ్లో ఉంటుంది బికాజ్ ఐ స్విచ్ ఆఫ్ ద నోటిఫికేషన్స్. బికాజ్ ఒకసారి నేను ఫోన్ తీస్తే మళ్ళీ అది యూస్ చేస్తూనే ఉంటాను. సో అందువల్ల లైక్ ఐ థింక్ నౌ ఐ అగ్రీ విత్ మై పేరెంట్స్. ఎస్, ఇట్ ఈస్ టేకింగ్ అప్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ ఐ అగ్రీ విత్ మై పేరెంట్స్. అండ్ ఆల్సో బాయ్స్, దాట్ ఆల్సో. చిన్నప్పుడు నుంచి సిగరెట్ కాల్చొద్దన్నారు, కాల్చాను. మందు తాగొద్దన్నారు, తాగాను. మందు సిగరెట్లు అయితే 100% నేనే తప్పు. సో హృతికాకి అయితే ఫోన్స్ ఉన్నాయి, మాకు అప్పుడు ఫోన్స్ లేవు. సో దాట్స్ నాట్ ద థింగ్. కాకపోతే స్కూల్ నుంచి 5 minutes లేట్ అయినా మా అమ్మ నడుచుకుంటూ, దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, సో నడుచుకుంటూ హాఫ్ ద డిస్టెన్స్ ఎక్కడో అక్కడ ఇంకా రోడ్డు మీద కనిపించాను అనగానే ఇంకా తిట్టేయడం మొదలుపెట్టేది. ఏంటి, ఎందుకు, ఏమిటి అడిగేది కాదు. చాలా చిరాకు వచ్చేది. వై షీస్ యెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి, అది కూడా 5 minutes or 10 minutes డిలేకి. అసలు అంత పరిగెత్తుకుని వచ్చేయాలి, వస్తాను కదా ఇంటికే, ఎక్కడికి వెళ్ళాను కదా. సో ఫోన్స్ లేవు, సో ఎనీ టు చెక్. సో అందుకని షీ యూస్ టు వరీ. అది చాలా అనాయింగ్గా అనిపించేది. బట్ ఐ అండర్స్టాండ్. ఇప్పుడైతే ఫోన్స్ ఉన్నాయి, చెక్ చేయొచ్చు, ఎక్కడున్నా, వస్తున్నావా, అది ఆల్ ఓకే. ఏమైపోయిందో, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయిందో, బికాస్ నేను 6th classకే సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో అండ్ 9th gradeకే ఐ యూస్ టు టేక్ 2-wheeler అండ్ గో టు స్కూల్. సో దానికి భయం ఏదైనా అయిపోయిందా ఏంటని. సో అది ఒక ఇది. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సినిమాలు చూస్తానంటే ఒప్పుకునేది కాదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ రైట్ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బట్ సినిమాలకి మేము అబద్ధం చెప్పి వెళ్ళి, మామూలు సినిమాలు జస్ట్ ఈవెన్ యునో ఫ్యామిలీ, నేను ఎక్కువ సార్ సినిమాలే చూసేదాన్ని. సో అవి కూడా షీ యూస్ టు జస్ట్ సే ఎవరితో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఆల్ దిస్ చెకింగ్ అనమాట. నేను ఇప్పుడు వెళ్ళాలంటే వాళ్ళ నంబరు, వాళ్ళ ఇంటి అడ్రస్, వాళ్ళు మా మదర్ వాళ్ళు ఫోన్ చేసి ఎవరెవరు వస్తున్నారు అన్నీ కనుక్కొని, దీని బదులు వెళ్ళకుండా ఉంటే బెటర్ అని వెళ్ళడం మానేసాను. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనాయ్ మీ, బట్ ఐ అండర్స్టాండ్ వై షీస్ డూయింగ్ ఇట్ నౌ. చాలా చూశాను సార్, ఎన్ని చూసానో నాకు గుర్తులేదు. లేదు సార్, సినిమాలో, టీవీలో, మళ్ళీ థియేటర్లో ఎన్ని సినిమాలు చూసానో మేబీ, బికాజ్ ఐ లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, అందుకని.